హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పురుషోత్తం అకాడమీ. సో మీరందరూ కూడా ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న న్యూస్ అయితే రానే వచ్చేసిందండి. సో ముందుగా మన ఛానల్ కనుక ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ కమింగ్ టు ద పాయింట్, ఎంసెట్ సెకండ్ కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. అఫ్ కోర్స్ ఇంతకు ముందు మనం చాలా వీడియోస్ చేసాం, దానికి సంబంధించి కంప్లీట్ డేటా అయితే కూడా ఎక్స్ప్లెయిన్ కూడా చేసాం అనమాట. సో ఇంతకీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మనకి సెకండ్ కౌన్సిలింగ్ అని అన్నట్టయితే, నేను నిన్ననే జేఎన్టీయూకే ప్రొఫెసర్స్ ఎవరైతే ఉన్నారో ఒకసారి వాళ్ళతో మాట్లాడి కన్ఫర్మ్ అయితే చేసుకోవడం జరిగింది. యాజ్ పర్ ద లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు చెప్పింది ఏంటంటే 12th అక్టోబర్ని మనకి సెకండ్ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవుతుంది అని అన్నారు. సో యాజ్ ఆఫ్ నౌ దానికి సంబంధించి ఎటువంటి చేంజ్ కూడా లేదనమాట. సో మనకి నెక్స్ట్ వీక్లోనే నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది అండ్ అలాగే సెకండ్ కౌన్సిలింగ్ కూడా మనకి స్టార్ట్ అయిపోతుంది. కాబట్టి మనకి ఎక్కువ టైం అయితే లేదు, హార్డ్లీ 4 to 5 days మాత్రమే మన చేతిలో ఉంది. సో ఈ టైంలోని ఏదైతే డేటా నేను మీకు రెడీ చేసి పెట్టుకోమని చెప్పానో ఆ డేటా అంతా కూడా ప్రాపర్గా రెడీ చేసుకొని పెట్టుకోండి. ఫస్ట్ కౌన్సిలింగ్లో ఏవైతే ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేశారో ఆ ప్రాబ్లమ్స్ ఏవి కూడా ఫేస్ చేయకుండా హ్యాపీగా సెకండ్ ఫేజ్ అనేది మనం కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? అండ్ అలాగే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఏదైతే డేటా కావాలని చెప్పానో దానికి సంబంధించి వీడియో లింక్స్ అండ్ అలాగే ఎక్సెల్ లింక్స్ ఇవన్నీ కూడా పెడుతున్నాను. సో ఇవన్నీ కూడా మీకు చాలా యూస్ఫుల్ అవుతాయి. సో మనకి టైం అయితే చాలా తక్కువ ఉంది కాబట్టి జాగ్రత్తగా డేటా అంతా కూడా ప్రిపేర్ చేసి పెట్టుకోండి. సెకండ్ ఫేజ్ కి ఎటువంటి ప్రాబ్లం ఫేస్ చేయకుండా చాలా రిలాక్స్డ్ గా కౌన్సిలింగ్ అయితే మనం కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో దీనికి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. డెఫినెట్ గా నేనైతే మీకు హెల్ప్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.